క్రాంతి గారు ఛార్జ్ షీట్ దాఖలకు చెప్పట్లేదు. క్రాంతి గారు రఘునందన్ గారు ఏదో అడగాలనుకుంటారు. క్రాంతి గారు ఏదో అడగాలనుకుంటారు అప్పటి నుంచి. రఘునందన్ గారు చెప్పండి. క్రాంతి గారు, దుబ్బాక ఎన్నిక సందర్భంగా మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా రఘునందన్ గారిది? సార్ ఫోన్ ట్యాపింగ్ చేసిరా లేదా అనేది ఫోన్ ట్యాపింగ్ చేసిన అవసరం ప్రభుత్వానికి ఉంటుందని అనుకోవట్లేదు. లేదా అని చెప్పారు కదా, సిట్ విచారణ సందర్భంగా చూపించారు. మావోయిస్ట్ లేకపోతే ఇంకేదో అని చెప్పి రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆయనకు సంబంధించిన డబ్బులేమో పట్టుకున్నారు, మీరేమో పనిచేశారు. అట్లా కాదు, చేసి ఎవరు క్రాంతి గారు ఒక్క నిమిషం. రఘునందన్ రావు గారు ఏదో అంటారు. రఘునందన్ రావు గారు, భరత్ గారు డోంట్ గో ఇన్ టు ద పాలిటిక్స్. రఘునందన్ రావు అనే ఇష్యూ కాదు ఇక్కడ. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఒప్పుకుంటున్నారా లేదా? కేటీఆర్ గారే ఒప్పుకున్నారు కదా ఈ రోజు సిరిసిల్ల సమావేశంలో. ఏం చెప్పిండ్రు? ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అప్పుడు పట్టపగలు నోట్ల కట్టలు తీసుకుపోయి పంచుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అన్నారు. అంటే ఏడికెళ్ళి దొరికినాయి? ఏడికెళ్ళి వచ్చింది ఇన్ఫర్మేషన్? అప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు, అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ ఎవరు, వాళ్ళని పట్టుకురారు ముందుగాల. ఆడికెళ్ళి మొదలు పెట్టాలి ఇన్వెస్టిగేషన్. ఎందుకు పీస్ కి ఎందుకు చేస్తున్నారు దీన్ని? పార్టీల దానికి బాధ్యులు ఎవరు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటాడు, డీజీపీ ఉంటారు, వాళ్ళు క్వశ్చన్ చేయాలి. మాకేం తెలుసు అని చెప్పిండు. వాస్తవం కదా అది. కేటీఆర్ గారు చెప్పింది కేటీఆర్ గారు అదే చెప్తున్నాను. అదేండి, ఏం రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మినిట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రాదు కదా. ఇంటెలిజెన్స్ నుంచి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అనుగుణంగా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది వాళ్ళు పాత్ర అవుతారు. అంతే తప్పించి ఇంటెలిజెన్స్ చేసేదానికంతా కూడా మంత్రి గారు చెప్పారు అనుకుంటే చెప్తాను. మన హైకోర్టు కంటెంప్ట్ నోటీస్ ఇచ్చింది, సినిమా రేట్ ఎందుకు వేస్తారని చెప్పి. మరి సినిమాటోగ్రఫీ మంత్రి ఎందుకు ఇవ్వలే కోర్టు? మరి ఆనంద్కి ఎందుకు ఇచ్చింది? హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానికి బాధ్యత ఇచ్చింది. అంటే లీగల్ ప్రొసీజర్ లో ఎవరు దానికి బాధ్యులో వాళ్ళకి ఇస్తారు తప్పించి మీరు పొలిటికల్ గా ఎవరు అలిగేషన్ చేస్తే వాళ్ళకి ఇవ్వరు నోటీసులు. ఒక్క నిమిషం క్రాంతి గారు ఏదో చెప్పాలి. రఘునందన్ రావు గారు ఏదో చెప్పాలనుకుంటారు. ఎస్ మరతన ఇప్పుడు నేను బై ప్రొఫెషన్ నేను వకీల్ని. క్రాంతి గారి కంటే 2 ఆకులు ఎక్కువ మంచిగా ఆర్గ్యూ చేయగలుగుతాను అనుకుని నేను వకాలత చేసుకుంటాను. ఎందుకు ఇవన్నీ ఆర్గ్యుమెంట్లు? రాష్ట్రంలో జరిగిన ప్రతి తప్పుకు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, రాష్ట్ర కేబినెటే బాధ్యత వహించాలి. ఏదో ఎస్ఐలు సిఐలను ముచ్చట వేయించుకొని ఎవరినో ఇడిచిపెట్టి తప్పించుకుంటే ఎట్లా పెద్ద ఆయన అని చెప్పారు. కూడా మోడీ గారు బాధ్యత వహిస్తారని కూడా తప్ప కూడా మేమే బాధ్యత క్రాంతి మేమే బాధ్యత వహిస్తాం. ఈ దేశ ప్రధానే బాధ్యత వహిస్తారు. మేము బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా లేము. మేమే బాధ్యత వహిస్తాం నా ప్రతి సంఘటనలకి. ఈ దేశ ప్రధాని బాధ్యత వహించకపోతే మీరు బాధ్యత లేకుండా మాట్లాడుతావా? ఏం జరిగినా ఈ దేశంలో ఈ దేశ ప్రధాని గారే బాధ్యత వహిస్తారు. మేము బాధ్యతగా మాట్లాడుతున్నాను ఒక పార్లమెంట్ సభ్యునిగా. తప్పించుకొని పోవాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి మీరు రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఇటువంటి కేసులు పెట్టిస్తే ఎవరు సహించారు? మీరు రాజకీయ కక్షలు పెట్టడానికి ఇటువంటి కేసులు పెడితే ఎవరు సహించారు? భరత్, చచ్చిపోయిన బాబు మీద రాజకీయ కక్ష ఏముంది? వాళ్ళ మీద రాజకీయ కక్ష తీసుకోవాల్సిన అవసరం మాకేముంది? మరి ఆనాడు మండలంలో మోడీ సీఎం అప్పుడు అంతా కూడా మోడీ ఎందుకు చెప్తారు చెప్పండి. గోత్రాల్లో 100 మందికి పూచకొత్త వచ్చారు కదా. రాజ్యాంగం ఉన్నది, చట్టం ఉన్నది. నువ్వు ఆ లిమిట్స్ లో మాట్లాడకుండా అన్నిటికీ ప్రభుత్వ బాధ్యత వహిస్తాడు, బాధ్యత వహిస్తుంది. కానీ అధికారులు విఫలమయ్యారు అనేది తేల్చాలి కదా. అధికారులు ప్రొసీజర్ పాటించాల్సిన అధికారులు ప్రొసీజర్ పాటించకపోతే ముఖ్యమంత్రి బాధ్యత ఎట్లయితారు? మీరు చెప్పగలుగుతారండి, బాగా చెప్పగలుగుతారు. మీరు ముఖ్యమంత్రి బాధ్యత వహించండి. మోడీ బాధ్యత వహించిండా? మోడీ మీద ఎందుకు కేసు పెట్టలేరు? మోడీని ఇప్పుడు చెప్పండి. మోడీ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు కానీ మోడీ గారి గురించి మాట్లాడొద్దన్నా? ఎందుకంటే సిబిఐ చేసింది, సుప్రీంకోర్టు చేసింది, ఈ దేశంలో ఉన్న 4-5 జడ్జీలు లా కమిషన్ వాళ్ళు చేసిరు. ఎందుకు చేతగాని మాటలు? కొన్ని మోడీ గారి మీద అయినట్టు మీ మీద సిబిఐ కేసు పెట్టుకొని రాండి, అప్పుడు చూపిస్తాం ఏమవుతుంది అనేది. మోడీ గారికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, తెలియనట్టు ఎట్లా మాట్లాడతాం? పెట్టారు మరి. ఇప్పుడు చంద్రశేఖర్ రావు మీద ముందు కేసు పెట్టి సిబిఐకి పంపమని భరత్ గారు
అప్పుడు సిబిఐ తేలుస్తుంది ఎవరు చేసి ఎవరు చేస్తలేదు అనేది. మోడీ గారి మీద సిబిఐ కేసు పెట్టలేదా కాంగ్రెస్? విచారణ జరగలేదా? ఇట్లా బాధ్యతలకే తప్పించుకోవద్దట. పెద్ద ఆయన అని ప్రతి డీసీపీ చెప్పిండు, ప్రతి ఏసీపీ చెప్పిండు. ఎవరో పెద్ద ఆయన రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫా, డీజీపీయా? ఎట్లా క్రాంతి నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే అన్న పార్టీని డిఫెండ్ చేసుకో, డిఫెండ్ చేసుకోనప్పుడు ఇదే ముచ్చట్టు. లీగల్ ఫ్రేమ్ లో ఎవరు ఉంటారో వాళ్ళు బాధ్యత అవుతారు తప్పించి నువ్వు ఎవరు ప్రభుత్వ అధినేతనే బాధ్యత వహిస్తాడు, బాధ్యత వహించాలి. అరే మీరు చెప్పినంత మాత్రం రాజకీయాలు చేసేంత మాత్రం చట్టం ఉంటది. రాజకీయం చేస్తలేము, రాజ్యాంగం ఫోన్ ట్యాపింగ్ తప్పు అని మేము చెప్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ తప్పు, ఎవరు చేసిండ్రు ఎందుకు చేసిండ్రు అనేది దానికి సంబంధించి విచారణ జరుగుతుంది, జగన్ అంటున్నాం. కానీ ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ నాయకులు వేధిస్తున్నారు అని చెప్పి చెప్తున్నాం మేము. అప్పుడు అధికారం నుండి మీరే కాబట్టి మిమ్మల్ని వేధిస్తారు, పక్కింటి ఎట్లా వేధిస్తారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యత వచ్చాడా తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ అయితే? ఇప్పుడు మీరందరూ మీ సెంట్రల్ వాళ్ళంతా ఎట్లా సమాచారం తీసుకుంటారో వాళ్ళు చంపవుతున్నారు వీళ్ళు చంపవుతున్నారు అని చెప్పి మోడీకి ఎట్లా తెలుస్తున్నది? కేసీఆర్ మాట్లాడిండు, ఇవన్నీ మీకెట్లా తెలుస్తున్నాయి? మరి మీరేమన్నా దేవుడు వచ్చి మీకు చెప్తున్నారు ఏమన్నా? మీకు సమాచారం వస్తుంది, ఆ సమాచారాన్ని ఎట్లా ఇవ్వాలనో అధికారులు పెడతారు. దాన్ని ఏ ముఖ్యమంత్రి దేశంలో కేంద్ర మంత్రులు క్రాంతి గారు ఒక్క నిమిషం, ఎవరెంత సంపాదించారో మోడీకి ఎట్లా తెలుస్తుంది, సిబిఐకి ఎట్లా తెలుస్తుంది, ఈడీకి ఎట్లా తెలుస్తుంది అని అడుగుతున్నారు. అంతేనా క్రాంతి గారు? మీరు ఇప్పుడు ఒక్క నిమిషం సార్, సంపాదించడం కాదు అంతే కదా, అదొకతో పాటు పొలిటికల్ స్ట్రాటజీ బీహార్ లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, రేపు కలకత్తాలో జరుగుతున్న ఎలక్షన్ లో కావచ్చు, ఈ స్ట్రాటజీ మీకు ఎట్లా తెలుస్తుంది? అంటే ఆపోజిషన్ పార్టీస్ ఏం చేస్తున్నాయన్న స్ట్రాటజీ ఎట్లా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేది వాళ్ళు ఎట్లా ఇస్తారు అనేది నాకు చెప్పేవారు. అక్కడ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది, రాజ్యాంగం నేర్చుకోవడానికి ఎవరికైనా అర్థమవుతుంది. అది తెలియకపోతే నేనేం చెప్తాను? సిబిఐకి కేసు పెట్టాక తెలుస్తుంది. సిబిఐకి కేసు పెట్టాక క్రాంతి దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, కేటీఆర్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి తెలుస్తుంది. కేసు పెట్టాకంటే ముందు ఎట్లా తెలుస్తుంది? అలాంటి వచ్చిన తర్వాత రైడ్ చేసిన తర్వాత కేసు పెడుతున్నారు. ఎక్కడ రైడ్ చేసి చెప్పండి. ఇప్పుడు రైడ్ అయింది, ఎట్లా రైడ్ అయిందండి? ఏదో సమాచారం ఉంటది కదా, అంటే ఫోన్ ట్యాపింగ్ చేసినా ఇంకెట్లయింది? మరి మీకు కలగంటారు, పొంగులేడి ఇంట్లో డబ్బులు దొరికినట్టు కలగంటారా? రైట్స్ అవుతున్నాయి, ఎట్లా కలగంటారు? సస్పెక్ట్స్ ఉంటారో, ఎవరైతే సస్పెక్ట్స్ ఉంటారో కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి. చెప్పండి చెప్పండి. ఎన్టీ రామారావు ఆయన ఏమంటారంటే మీకు పలానా వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది, లేకపోతే పలానా వాళ్ళ ఆస్తులు ఎట్లా సంపాదించారని తెలుస్తుంది ఈడీకైనా సిబిఐకైనా అని అడుగుతున్నారు. క్రాంతి గారు ఒకటే నిమిషం వినమని చెప్పారు దయచేసి, మీరు కూడా వినండి భరత్ గారు. వాళ్ళు చేసిందంతా వైట్ ట్రాన్సాక్షన్, వాళ్ళు చేసినంత డబ్బుల కట్టలు కనబడుతూనే ఉన్నాయి. రాఘవ కన్స్ట్రక్షన్ అనేదో లేకపోతే మెగా కన్స్ట్రక్షన్ అనే కంపెనీ ఇంతకు ముందు గత 5 సంవత్సరాల్లో వాళ్ళ ఇన్కమ్ ఏంది, వాళ్ళు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిరు, ఈ 5 సంవత్సరాలు ఎంత పెరిగింది అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో కూర్చొని వాళ్ళ కంప్యూటర్ ఓపెన్ చేస్తే అదే తెలుస్తుంది. దాన్ని స్క్రూటినీ చేసి వాళ్ళు రైడ్ చేస్తారు. ఇప్పుడు ఏసీబీ రైడ్లు చేస్తుంది. క్రాంతికి తెలవాల్సింది ఏంటంటే ఏసీబీ రైడ్ కంటే ముందే ఎఫ్ఐఆర్ చేసినాకనే వాళ్ళు అక్కడికి వచ్చి రైడ్ చేస్తారు. దొరుకుతుందా తర్వాత విషయం. సమాచారాలు చాలా మంది ఇస్తుంటారు, టీఆర్ఎస్ ఇచ్చుంటారు, దానికి ఎవరు కాదంటారు? సమాచారం వస్తే ఆఫీసర్స్ రైడ్ చేస్తారు, దానికి ఎఫ్ఐఆర్ చేస్తారు బాధ్యత. సమాచారం ఈ ట్రాన్సాక్షన్ సమాచారం అంతా కూడా ఉంటది అంటారు క్రాంతి గారు. అది మామూలుగా ఉండే సమాచారం, అదే దాన్ని తప్పించుకునే ప్రయత్నం. అంటే ఎటువంటి టీఆర్ఎస్ మీద పెడితేనే అది ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. మిగతా కాంగ్రెస్ వాళ్ళ మీద కానీ మిగతా ఎవరి మీద పెట్టి అది ర్యాగింగ్ వల్ల ట్యాపింగ్ కాదు అనేది బీజేపీ వాళ్ళకున్న అవగాహన, రఘునందన్ గారికి సమయంలో ఎన్నికల సమయంలో రైడ్ జరిగింది అనేది చాలా అందరికి తెలిసిన విషయము. అది రెగ్యులర్ గా
పన్నులు ఎగబెడతారు విషయం కాదు. రెగ్యులర్ కనుక వాళ్ళకు బిజినెస్ పన్ను వేస్తుంటే నోటీస్ ఇస్తుంటారు. అది అంతకు ఇది ఎలక్షన్ సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన ఎంపీఆర్ ఇది ఎలక్షన్ సంబంధం లేదు. పొంగులేటి ఇంట్లో ఎలక్షన్ సమయంలో జరిగిందా అని అడుగుతున్నా. ఎలక్షన్ సమయంలో ఒకసారి జరిగింది, మొన్న కూడా తర్వాత కూడా జరిగింది, 2 సార్లు జరిగింది. ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ సమయంలో కూడా జరిగింది రఘునందన్ రావు, 2 సార్లు జరిగింది అన్నట్టు. మొన్న జరిగింది ఎలక్షన్ సమయంలో కూడా జరిగింది, తర్వాత కూడా జరిగింది. ఎలక్షన్ సమయంలో జరిగిన తర్వాత దానికి అసలు దాని దిక్కుదూరం లేదు. ఇంట్లోకి పోయి ఈడీ వచ్చింది కానీ అసలు ఏం దొరికిందో చెప్పలేరు, ఏం కనుగొనలేదు. క్రాంతి గారు మీరు మాట్లాడుతుంది క్రాంతి గారు ఒక నిమిషం రఘునందన్ రావు గారు నేను క్లారిటీ ఇస్తాను. 2 సార్లు జరిగింది. క్రాంతి గారు మీరు చెప్తుంది ఏదైతే ఉందో రఘునందన్ రావు మన పొంగులేటి మీద యాక్షన్ తీసుకు